ఎస్ ఇగో ఆత్మనిర్భర్ భారత్లో ఏపీ కీలకం. ఢిల్లీ అమరావతి ప్రగతి పరుగు. చంద్రబాబు పవన్ల నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మారుతోంది. కర్నూలు సభలో ప్రధాని మోదీ పనుల ప్రారంభం, శంకుస్థాపనలు. ఓకే, ఏం శంకుస్థాపనలు చేసినారో ఒకసారి మనం చూద్దాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధితోనే భారతదేశ అభివృద్ధి ముడిపడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వికసిత ఏపీలో రాయలసీమ అభివృద్ధి ఎంతో కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. ఢిల్లీ అమరావతి కలిసి ప్రగతిని పరుగులు తీయిస్తున్నాయని స్పష్టం చేశారు. అక్కడేమో పరుగులు తీస్తుర్రు, ఇక్కడేమో పురుగులు ఏరుకుంటున్నారు. అక్కడేమో పరుగులు తీస్తున్నారు సార్, ఈడనేమో తెలంగాణలో పురుగులు తయారైనరు, పురుగులు ఏరుకుంటున్నారు. నెక్స్ట్ ఆయన అభిప్రాయపడ్డారు. ఢిల్లీ అమరావతి కలిసి ప్రగతిని పరుగులు తీయిస్తున్నాయని స్పష్టం చేశారు. గురువారం ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ తొలుత శ్రీశైల మల్లికార్జునుడు దర్శించుకున్నారు. అక్కడి శివాజీ స్ఫూర్తిని కేంద్రాన్ని వీక్షించారు. అనంతరం కర్నూలుకు చేరుకున్నారు. నన్నూరు సమీపంలోని వేదిక నుంచి ఏపీలోని పలు ప్రాంతాల్లో 13,429 కోట్లతో చేపట్టిన పలు ప్రాజెక్టులు పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవం చేశారు. అనంతరం జరిగిన భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సోదర సోదరీమణులకు నమస్కారములు అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. గత 16 నెలలుగా డబుల్ ఇంజన్ సర్కారుతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ల సమర్థ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో ప్రగతి పరుగులు తీస్తోందని, రాష్ట్ర ముఖ చిత్రం మారుతోందన్నారు. ఏ దేశమైనా రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ఇంధన భద్రత చాలా ముఖ్యం. ఈరోజు ఇక్కడ 3,000 కోట్ల విలువైన ట్రాన్స్మిషన్ ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నాం. ఫలితంగా దేశ ఇంధన సామర్థ్యం మరింత పెరుగుతుంది. ఈరోజు కర్నూలులో ప్రారంభించిన పనులు రాయలసీమలో ఉద్యోగాలు సృష్టిస్తున్నాయి. సీమ ప్రగతికి కొత్త ద్వారాలు తెరుస్తాయి. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి అని మోదీ అన్నారు. 21వ శతాబ్దం మన దేశానిది. 140 కోట్ల మంది భారతీయులది అని స్పష్టం చేశారు. ఇప్పుడు ప్రపంచం మన దేశాన్ని 21వ శతాబ్దపు తయారీ కేంద్రంగా చూస్తోంది. ఆత్మనిర్భర్ భారత్ దీనికి బలమైన పునాది. ఈ దిశగా ఏపీ ఎంతో కీలకం కాబోతోంది అని వ్యాఖ్యానించారు. టెక్నాలజీ విషయంలో ఏపీ యువత చాలా ముందుంటుందని ప్రధాని కొనియాడారు. విశాఖలో ఏర్పాటవుతున్న గూగుల్ ఏఐ హబ్, గూగుల్ పెట్టుబడితో కొత్త అంతర్జాతీయ గేట్వే ప్రారంభమవుతుందని, తూర్పు తీరంలోని విశాఖపట్నం కేబుల్ కేంద్రమై దేశానికి కాక ప్రపంచానికే సేవలందించే కేంద్రంగా విశాఖ అవుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు విజన్ను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. మోదీ తన ప్రసంగంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పుణ్యక్షేత్రాలు, మహనీయులను స్మరించుకున్నారు. అహోబిలం నరసింహస్వామి, మహానందిలోని మహానందీశ్వరుడికి నా నమస్సులు, మంత్రాలయంలో కొలువైన గురు రాఘవేంద్ర స్వామి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని ప్రార్థిస్తున్నాను. సోమనాథుడి భూమి సౌరాష్ట్రంలో జన్మించడం నా అదృష్టం. కాశీ సేవ చేయడం మరింత సౌభాగ్యం. నేడు శ్రీశైల మల్లికార్జునుడి ఆశీస్సులు పొందాను. అలాగే అల్లమ ప్రభువు, అక్క మహాదేవి వంటి శివభక్తులకు నా నమస్కారాలు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, హరి సర్వోత్తమరావు లాంటి స్వాతంత్ర సమర యోధులకు నేను శ్రద్ధాంజలి అర్పిస్తున్నా అని తెలిపారు. మోదీ అరుదైన నేత చంద్రబాబు. మోదీ 21వ శతాబ్దపు నేత. నేను ఎందరో ప్రధానులతో కలిసి పనిచేసిన ఆయన లాంటి వ్యక్తిని చూడలేదు. నిర్వీరమానంగా ప్రజాసేవలోనే ఉంటున్న ఆ అరుదైన నేత అని ఏపీ సీఎం చంద్రబాబు ప్రధానిపై ప్రశంసల జల్లు కురిపించారు. చెప్తున్నా కదా, అక్కడేమో ప్రశంసల జల్లు, ఇక్కడేమో చిల్లు, అక్కడ జల్లు, ఈడ చిల్లు. ఓకే, గురువారం కర్నూలులో నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ సభలో ఆయన ప్రసంగించారు. ప్రధాని మోదీ తెచ్చిన సంస్కరణలు దేశానికే గేమ్ చేంజర్లుగా అభివర్ణించారు. ఏపీకి 16 నెలలుగా ప్రధాని మోదీ అందిస్తున్న సాయం మరవలేదన్నారు. మోదీ విజయయాత్ర నిరంతరం కొనసాగాల. బీహార్ ఎన్నికల్లోనూ కూడా గెలుస్తుందని విశ్వసిస్తున్నాను అని చంద్రబాబు పేర్కొన్నారు. ఇది పరిస్థితి.
చూసిరా మిస్టర్ శ్రీధర్ బాబు గారు చూడండి, వాళ్ళు ఏం చేస్తారు, మనం ఏం చేస్తలేము, చెవులో పువ్వు ఏ రకంగా పెడుతురు మీరు అనేది క్లియర్గా ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. చెప్తున్నా కదా, అక్కడేమో వరాల జల్లు, ఇక్కడేమో అందరి జేబులో చిల్లు. చిల్లు ఎలా పడుతుందా అని చెప్పి చూసేటువంటి ఇక్కడ మన బీజేపీ నాయకులు, చిల్లు పడేలాగా ఎట్లా చేద్దామా అని చెప్పి చూసే కాంగ్రెస్ నాయకులు. వీళ్ళిద్దరి మధ్యలో నడుమంతర సిరేమని తగలకపోతుందా అని ఎదురు చూసేటువంటి బీఆర్ఎస్. మధ్యలో తెలంగాణ ప్రజలు, ఓవర్ టు సోషల్ మీడియా. ఇది ప్రస్తుతం సింపుల్గా చెప్పాలంటే తెలంగాణలో పరిస్థితులు. ఇమాజిన్ ఎంత బాగా అనిపిస్తుందో ఒకసారి ఆలోచించండి. అంటే ఎందుకు ఇటువంటి దుస్థితి తెలంగాణకు వచ్చింది, గ్రహణం పట్టుకున్నట్టు అనేది ఇక్కడ మనం ఆలోచించాలి. ఒక్కలంటే ఒక్కలు సరే, ఎంత కాంగ్రెస్లో ఉన్న సీక్రెట్ దీంట్లోనైతే ఉన్నారు కదా వాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాటికి మోడీ దగ్గరకు పోయినప్పుడల్లా బట్టిపోతారు, బట్టి గారు కూడా పక్కనే కూర్చొని పోతారు. ఎందుకని? రేవంత్ రెడ్డి గారి మీద అనుమానం, ఈయన మోడీ గారితో మళ్ళీ ఏకనాథ్ షిండే అవుతాడేమో అని వాళ్ళ అనుమానం వాళ్ళది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్లో పని చేసింది కాబట్టి. ఇప్పుడు అదన్నా మరి ఏమంతన్నా పూర్తి చేసినా అంటే అది కూడా సగమే. ఏది చేసినా సగం. ఒకటి మాత్రం పూర్తిగా చేస్తాడు, వసూలు. ఇది మాత్రం సగం ఉండదు. ఓకే, ఇక్కడ వీటన్నిటి మధ్యలో ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉన్నది. ఆ బీజేపీ పగ్గాలు తీసుకపోయి రామచంద్రరావు కప్ప చెప్పిండ్రు. ఆయన ఏం చేస్తుండో ఆయనకు అర్థమవుతలేదు. ఆయన మాట్లాడితే కాంట్రవర్సీ చేస్తున్నారు పక్కనున్న వాళ్ళు. ఒక మీటింగ్లు లేవు, ఒక బీపులు లేని బూతులు. ఇవన్నీ బీజేపీలో ఎప్పుడు కానీ విని ఎరగనట్టు కాంగ్రెస్లో కరోనా వైరస్ వచ్చినట్టు వీళ్ళకి అంటుకున్నటువంటి వైరస్ వీళ్ళకి కూడా అంటుకుంది. అంతకుముందు బీజేపీలో కొట్లాట లేకపోయేది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కొట్లాడుతున్నారు, ప్రతి ఒక్కరు ఈగోలోకి పోతున్నారు, ప్రతి ఒక్కరు. పోనీ ప్రజలకు ఏమైనా పని చేస్తున్నారా అంటే ఏం లేదు. అంటే ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం అనేది దయచేసి అందుకే చెప్తున్నా. అందుకే నేనేమంటున్నా మన చంద్రబాబు నాయుడు గారికి ఏమో తీపి, రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడూ వస్తుంది ఒక బీపీ. మరి దీని నుంచి ఎట్లా బయటపడతారు, ఏం చేస్తారు? మనం అందరం ఒకసారి తూర్పు తిరిగి దండం పెట్టుకుంటే బాగుంటుంది. ఇక్కడైనా రేవంత్ రెడ్డిలో మార్పు వస్తుందా, వాళ్ళ అన్నదమ్ములను దూరం పెడతాడా, ముందర రోహిన్ రెడ్డిని దూరం పెడతాడో లేదో అందరం కూడా వేచి చూడాలి. లేకపోతే అక్కడ సరిపోనట్టు అక్కడ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ వేసుకొని సిఐల సమక్షంలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ల సమక్షంలో కుర్చీ వేసుకొని కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటున్నారు. కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటున్నారు. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే అమీన్పూర్ పోలీస్ స్టేషన్. శివధర్ రెడ్డి గారికి దమ్ము ఉంటే ముందు అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో సిఐ ఏం చేస్తుండో తెలుసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా బాధితులు పోయి ఎఫ్ఐఆర్ పెట్టిరు అనుకోండి, అవతలోడికి కాల్ పోతుంది ఫస్ట్, సార్ ఇట్లా మీ మీద ఎఫ్ఐఆర్ పెట్టడానికి వచ్చిర్రు అని చెప్పి. ఎవడైతే కబ్జా చేసే కబ్జా కోరు ఉంటారో అంటే కాటసాని రాంభూపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు పోయి ఎవరైతే కబ్జా చేసే ల్యాండ్ ఉంటుందో వాళ్ళ మీద పోయి కేసు పెడతాడు. అంటే ఈయననే కబ్జా చేస్తాడు, ఈయన కేసు పెట్టమనగానే ఊపుకుంటా సిఐ పోయి అయ్యో ఓకే అండి, అది ఇంకా రెవెన్యూ పరిధిలో ఉంటుంది ఎంక్వైరీ, ఇంకా హైడ్రా పరిధిలో ఉంటుంది ఎంక్వైరీ, పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెడతారు. వీళ్ళు పోయి మా భూమిని కబ్జా చేసిరని చెప్పి. సో ఇట్లా